గుడ్ డే నమస్తే. నేను మీ దోస్తు. ఇవాళ ఇడ్లీ కమ్ దోస చేద్దాము అనేసేసి హ్మ్, పప్పును బియ్యం నానబెడదాము అని పప్పు బియ్యం 2 కలిపేసేసి ఏసినాను. మెంతులు కూడా ఏసినాను. ఏసి కడిగేటప్పుడు ఎందుకో డౌట్ వచ్చింది. ఇట్లా వాసన కంపు వాసనొస్తుంది. ఇదేందబ్బా! లోపల ఈ బియ్యంలో ఇట్లా ముక్కిపోయిన కంపు వాసనొస్తుంది అనుకున్నా. అనుకుంటే గుర్తుకొచ్చింది ఏందంటే, కొన్ని నెలల కిందట నేను ఒక దుకాణం లోపల ఇది తీసుకున్నా అనమాట. ఈ బియ్యం తీసుకున్నా. ఆయనేమన్నాడంటే, "నేను నీకు చాలా తక్కువలో ఇచ్చేస్తాను. 4 తీసేసుకొని నాకు $16 ఇచ్చేయి" అన్నాడు. అంటే ఇంకా నేనేం చేసినానంటే, మనము ఒక తప్పు చేస్తామబ్బా! షాపింగ్ పోయినప్పుడు మనము ఎక్స్‌పైరీ డేట్ చూడం మనం. మనకి ఏ వస్తువు కావాలో అది తీసుకుంటాము. కానీ ఎప్పుడు గాని మనం వెనకాల ఎక్స్‌పైరీ డేట్ చూడం మనం ఏంది, ఏం కథ అన్నది. అయితే నేను ఇచ్చిండు కదా అనేసేసి 4 తెచ్చేసుకున్నా. ఇడ్లీ రైస్ 4 ప్యాకెట్స్ తెచ్చేసుకున్నా. తెచ్చుకున్నాక తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఇంక సరే ఇక రేపటికి దోసలు నానబెట్టుకుందాము అనేసేసి ఆ ఇడ్లీ రైస్ ప్యాకెట్ ఇప్పితే కంపు వాసన అనమాట. ఎంత కంపు వాసన అంటే అంత కంపు వాసన. ఇక ముక్కిపోయిన వాసన. ఇంకా దాన్ని ఏం చేసినా అంటే ఇంకొద్దులే అనేసేసి తీసేసిన. తీసేసిన తర్వాత ఇంకా వేరే ప్యాకెట్లు కూడా ఉండే కదా! ఇంకా అవేమన్నా ఉన్నాయా అని చూస్తే